రుక్మిణి అయితే పండుని తీసుకువెళ్ళడం కోసం అని చెప్పి పండు దగ్గరకు వస్తుంది. ఇక రుక్మిణి రావడం చూసి పండు అయితే మధురని గట్టిగా పట్టుకొని, నాన్నమ్మ నేను వెళ్ళను, ఆ రాక్షసుతో నేను వెళ్ళను నానమ్మ, వెళ్ళను అని చెప్పి అంటూ ఉంటాడు. అది చూసి ధనుంజయ్ అయితే, చూసావా ఎవరైనా సరే తల్లి వచ్చేసరికి అమ్మ అంటూ ప్రేమగా అమ్మని గట్టిగా పట్టుకుంటారు, కానీ ఈ పండు ఏమో భయంతో మా ఆవిడ మధురాని పట్టుకున్నాడు చూసావా, అలాంటిది నీ ప్రేమ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని రుక్మిణి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో మధుర అయితే నేను పండుని ఇవ్వను అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే రుక్మిణి, నా కొడుకుని నేను తీసుకువెళ్ళడానికి మీరెవరు పర్మిషన్ అవసరం లేదని చెప్పి పండుని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పండు అయితే రాకపోయేసరికి ఎందుకు రావురా అని చెప్పి చెయ్యి ఎత్తి కొట్టబోతూ ఉంటుంది. ఇక కొట్టబోతూ ఉంటే మధుర అయితే ఆ చెయ్యిని అడ్డుకొని, ఏంటే పండు మీద చెయ్యి వేస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి మధుర రుక్మిణితో అంటుంది. అయినా మీరెవరు మధ్యలోని, పండుని నేను ఎలాగైనా సరే ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి మధుర అలాగే ధనుంజయ్ ఎంత ఆపినా సరే ఆగకుండా వాళ్ళని పక్కకు తోసేసి మరి రుక్మిణి అయితే పండుని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.